ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. చూడరా అమ్మాయి ఎంత ప్రేమ చూపిస్తుందో. నీకు నీ మాటకి నీ ఫ్రెండ్ అయిన నాకు ఎంత విలువిస్తుంది, ఎంత గౌరవం ఇస్తుంది, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఈ కాలంలో పిల్లలు ఫోన్ చేయాలన్నా ఇంటికి రావాలన్నా బరువుగా ఫీల్ అవుతారు, ఏదో ఇబ్బంది పడతారు. అలాంటిది ఇంత గొప్పగా ప్రేమించే ఎదిగిన కూతురు నిన్ను వెతుక్కుంటూ రావడం నీ అదృష్టం రా. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తను కాలేజీ కూడా మానేసి నీకోసం ఇంట్లో ఉంటుందంటే దేవుడు నీకిచ్చిన వరంగా భావించరా. నాన్న అనే మధు పిలిచే పిలుపుకి న్యాయం చేయి. లేనిపోని ఈగోలు, కోపాలు, ద్వేషాలు మనసులో పెట్టుకుని ఆ అమ్మాయిని కసురుకోవడం, విసురుకోవడం చెయ్యకురా. కూతురులా చూడు, తండ్రిలా మాట్లాడు, అవసరాలేంటో తీర్చుకో, బాధ్యతగా నడుచుకోరా. ఇదిగోండి అంకుల్, తీసుకోండి. నానా, బా సూపర్గా ఉందమ్మా. తాగండి. నిజంగా సూపర్ అమ్మా, ఎక్సలెంట్. వెతుక్కుంటూ వచ్చి అడిగి మరీ కాఫీ పెట్టించుకొని తాగుతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, నాకు పనుందిరా, నేను బయలుదేరుతాను. వస్తానమ్మా. అంకుల్, నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వచ్చి ఆయనతో ఇలా సరదాగా మాట్లాడుతూ ఉండండి. ఆయన కాస్త రిలాక్స్ అవుతారు. నలతలు కలతలు అన్నీ పోయి మళ్ళీ మామూలు మనిషి అవుతారు. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఒరే ప్రతాప్, చూడరా, చూసి నేర్చుకో, సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను. సరేరా. ఏంట్రా, ఏంటి మాట మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నావు? ఏదైనా పనుంటే నేను చెప్తాను కదా. నీ పనుంటే చెప్తావన్నా, కానీ నా పని, నా అవసరం నేను చెయ్యాలి కదా. నీకేం అవసరం పడింది? అసలు నీ పనేంటి? నాకు ఈ మధ్య చేతిలో పైసలాడడం లేదన్నా. వేరే ఏదైనా బ్లాక్మెయిలింగ్ పనుంటే చెప్పరాదు. వేరే అమ్మాయిని ఎవరినైనా. రేయ్, ఏంట్రా, నాదేమన్నా బ్లాక్మెయిలింగ్ ప్రొఫెషన్ అనుకుంటున్నావా? లేకపోతే వీడియోలు చేసి నీలాంటి వాళ్ళని బ్రోకర్గా పెట్టుకుని బతికేస్తాను అనుకుంటున్నావా? నీకు డబ్బు అవసరమైతే అడుగు, అంతేకాని నన్ను బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఊరుకోను. అది కాదన్నా, ప్రతిసారి డబ్బులు అడుగుతుంటే కోప్పడుతున్నావు కదా, అందుకే వేరే పనుంటే అది కూడా చేయొచ్చని అడుగుతున్నా. అయినా ఒకటి చేసిన వాళ్ళు ఆగుతారేంటి?
చేస్తూనే ఉంటారు కదా. రేయ్, ఒక్కసారి చేసిన దానికి పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాను. అదంతా వదిలే కానీ ఇప్పుడు నీకెంత కావాలో చెప్పు. ఒక 10,000 అన్నా. మరీ ఎక్కువైపోయింది. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? నా దగ్గర ఏమంత లేవు. చూడండి సార్, చాలా అవసరం. నీకు అవసరమే, కానీ నా దగ్గర ఉండొద్దు. నా వెనకాలేం కోట్లాస్తులు లేవురా. లక్షలేమి చేతులు ఆడడం లేదు. నువ్వు అడిగిన ప్రతిసారి వేలకు వేలు ఇచ్చేయడానికి. ఇగో ప్రస్తుతానికి 5,000 ఉన్నాయి, తీసుకొని అడ్జస్ట్ అవ్వు. అన్నా, నీకు కాబట్టి పని చాలా తక్కువ ఒప్పుకున్నాను. వేరే వాళ్ళకి చేయాలంటే చాలా ఎక్కువ డిమాండ్ చేసేవాడిని. రేయ్, నిన్ను బ్లాక్మెయిలర్గా పెట్టుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావేంట్రా? చెప్పింది అడిగింది చాలు కానీ వెళ్ళు. నేను తర్వాత చూస్తానులే, పో. అలాగే అన్నా. ఏడు వీడు ఎక్కడికి వెళ్ళాడు? వాడిని ఫాలో అవుతాను. ఎస్. అమ్మా అర్జెంటుగా నేను అక్కడ దాకా వెళ్ళాలమ్మా, కొంచెం సాయం చేయండి. లేదమ్మా, కొంచెం తప్పుకొని నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీకు పుణ్యం ఉంటుందమ్మా. శారదా, 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 ఏంటండి? కొంచెం ఇట్రా. వాష్రూమ్కి వెళ్ళాలి, వచ్చి తీసుకెళ్ళు. అబ్బబ్బబ్బా, ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేక చస్తున్నాను. అయినా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా మనిషి కావాలా? పక్కనే ఉంది కదా, కాస్త ఓపిక తెచ్చుకుని వెళ్ళొచ్చు కదా. నేనేదో పని లేక కూర్చున్నట్టు అస్తమాను పిలుస్తూనే ఉంటారు. నేను కాస్త పనిలో ఉన్నాను, పని అయ్యాక వస్తాను. చేతనైతే వెళ్ళండి, లేకపోతే అలాగే కూర్చోండి.